వైఎస్ఆర్సీపీ నేతల అహంకారమే వారి పతనానికి కారణమని వైఎస్ షర్మిల అన్నారు. జగన్ అసెంబ్లీకి వచ్చి చంద్రబాబు నిలదీయండంటే తాను చంద్రబాబు కొమ్ము కాసినట్లు మీకు అనిపిస్తుందా అని ప్రశ్నించారు. జగన్కు అతని అనుచరులకు చంద్రబాబు పిచ్చి పట్టుకుందని ఎద్దేవా చేశారు. ఇక అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీయమని జగన్ రెడ్డికి సూచిస్తే తనను చంద్రబాబు ఏజెంట్ అని వైఎస్ఆర్సీపీ ఆరోపించడంపై పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. ఇంత మూర్ఖత్వంతో ఉన్న వైఎస్ఆర్సీపీ నేతలను మ్యూజియంలో పెట్టాలని ఎక్స్ లో పోస్ట్ చేశారు. జగన్ రెడ్డి సహా వైఎస్ఆర్సీపీ వాళ్లకు చంద్రబాబు పిచ్చి పట్టుకుందని, అందుకే గతంలో అద్దంలో చూసుకోమని సలహా ఇచ్చినట్లు గుర్తు చేశారు. సోషల్ మీడియాలో తనను కించపరిచేంత ద్వేషం వైఎస్ఆర్సీపీ వాళ్లకు ఉన్నా తనకు అలాంటి ద్వేషం లేదన్నారు. కానీ తప్పును తప్పు అని చెప్పే ధైర్యం ఉందన్నారు. ఒక ప్రతిపక్షం మరో ప్రతిపక్షాన్ని ప్రశ్నించకూడదని ఎక్కడైనా ఉందా అని షర్మిల నిలదీశారు. తప్పు చేస్తే ఏ పార్టీనైనా ప్రశ్నించే అధికారం ఉందన్న షర్మిల అది అధికార పార్టీనా లేక ప్రతిపక్షమా అన్నది ముఖ్యం కాదని స్పష్టం చేశారు. జగన్ అసెంబ్లీకి వెళ్ళకపోవడం తప్పు అని, అందుకే తప్పని చెప్పామన్నారు. చట్టసభను గౌరవించకపోవడం తప్పు కావడం వల్లే రాజీనామా చేయమని డిమాండ్ చేసినట్టు చెప్పారు. ఇక వైఎస్ఆర్ విగ్రహాలు కూల్చేసే స్వయంగా అక్కడికి వెళ్లి ధర్నా చేస్తానని అధికార పార్టీ నాయకులు కార్యకర్తలను హెచ్చరించానన్న ఆమె అసలు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చకుండా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చకపోయి ఉంటే ఈ రోజు వైఎస్ఆర్ కు ఇంత అవమానం జరిగి ఉండేది కాదన్నారు. వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్ను విజయమ్మను అవమానించిన వాళ్లే పెద్ద స్థాయిలో ఉన్నారని షర్మిల అభిప్రాయపడ్డారు. ఇక వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్ ని ఎప్పుడో వెళ్లగొట్టారని, ఇప్పుడు వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి మాత్రమే అని గుర్తు చేశారు. అందువల్ల వైఎస్ఆర్ లాగా అసెంబ్లీలో పోరాడడం వైఎస్ఆర్సీపీ నాయకులకు చేత కాదని, మీడియా పాయింటే ఎక్కువని ఎద్దేవా చేశారు. ఇక వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతున్న పక్క రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసినందుకు గర్వపడుతున్నామని అన్నారు. తల్లికి వందనంపై మేం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వైఎస్ఆర్సీపీ నేతలకు కోపం ఎందుకని షర్మిల అన్నారు. ఇక వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా రైతులను నిలువునా మోసం చేశారని ధ్వజమెత్తారు. 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, 4,000 కోట్ల పంట పరిహారం అంటూ మభ్యపెట్టారని దుయ్యబట్టారు. వైఎస్ఆర్ కు ప్రీతిపాత్రమైన జలయజ్ఞం పథకానికి తూట్లు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యపాన నిషేధం అంటూ దగా చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులంటే మోసగాళ్లు, విశ్వసనీయత కోల్పోయిన వాళ్లు ఉంటారా అని ప్రశ్నలు గుప్పించారు. శరీరంలో అణువణువున పిరికితనం పెట్టుకున్న జగన్ రెడ్డి వ్యక్తిగత ప్రయోజనాల కోసం బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని విమర్శించారు. ఇక వైఎస్ఆర్ తీవ్రంగా వ్యతిరేకించిన బీజేపీకి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. అహంకారమే వైఎస్ఆర్సీపీ పతనానికి కారణమనే విషయం గుర్తించాలని హితవు పలికారు షర్మిల.